నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను పర్వనిక డీటెయిల్స్ చూస్తే ఢిల్లీలో సీఎం రేవంత్ పని అయిపోయిందని ఆయనను ఎవరూ పట్టించుకోవడం లేదని హరీష్ రావు ఎద్దేవా చేశారు. రేవంత్ ధర్నాకు రాహుల్ గాంధీ కూడా రాలేదని గుర్తు చేశారు. కేసీఆర్ కట్టిన ప్లే ఓవర్లు ఇళ్లకు రేవంత్ రంగులు వేస్తున్నారని అన్నారు. ఈ ఏడాదిలో సీఎం రేవంత్ సాధించేదేమీ లేదని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం కేసీఆర్ వైపే చూస్తుందన్నారు హరీష్ రావు. ఈయన పని ఢిల్లీలో కూడా అయిపోయింది. మొన్న బీసీల ధర్నా అని ఢిల్లీకి పోయిండు, ధర్నా పెట్టిండు. ధర్నాకు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? నేను రాహుల్ గాంధీని తోలుకొత్తా, ప్రధానమంత్రిని ఒప్పిస్తా, పార్లమెంట్లో బిల్లు పాస్ చేపిస్తా అని మాట్లాడిండు. కానీ ఢిల్లీ దాకా పోయినాక అర్థమైంది ఏంది? ఈయన పిలిస్తే రాహుల్ గాంధీ రాలే. ఈయన ధర్నా పెడితే ఈయన పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉండి ధర్నాకు రాలే, అపాయింట్మెంట్ కూడా ఇయ్యలే ఈయనకు. లాస్ట్కి ఈయన వాపస్ వచ్చిండు. ఈయన వచ్చినాక తెల్లారి మాత్రం మిగతా పిసిసి అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రిని అందరినీ పిలిచి సోనియా గాంధీ ఫోటోలు దిగింది, రాహుల్ గాంధీ ఫోటోలు దిగింది. రేవంత్ రెడ్డికి మాత్రం తలుపులు బంద్ పెడుతున్నారు. ఈయనని కలుస్తలేదు, వాళ్ళని పిలిచి ఫోటోలు దిగింది తప్ప ఈయన పిలిస్తే ధర్నాకు రాలే, ఈయన కలుస్తారంటే తలుపులు తెరవలే. ఇది ఇవాళ రేవంత్ రెడ్డి పరిస్థితి అయిపోయింది. ఇవాళ ఈయన పని ఢిల్లీలో కూడా అయిపోయింది. మొన్న బీసీల ధర్నా